ఈ వీడియోను మీకు సమర్పిస్తున్నవారు గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్. మంత్రాలన్నింటిలో గాయత్రి మంత్రం చాలా శక్తివంతమైనది. ఈ మంత్రాన్ని జపిస్తే సకల దేవతలను ప్రార్థించినట్లేనని ఋగ్వేదంలో ఉంది. గాయత్రి మంత్రాన్ని నిత్యం పఠించడం వల్ల మంత్రశక్తిని పొందగలుగుతారు. శుచిగా భక్తిగా గాయత్రి జపం చేయడం వల్ల జీవితంలో ఊహించని సానుకూల మార్పులు ఉంటాయి. మనిషి తన జీవితంలో కోపాన్ని జయిస్తాడు, జ్ఞానాన్ని పెంపొందించుకుంటాడు, వ్యక్తి దృష్టి పదునవుతుంది. రోజు ఈ మంత్ర జపం వల్ల జీవితంలో ఎన్నో అడ్డంకులు తొలగిపోతాయి. ఈ మంత్రం కేవలం భక్తి కోసమే కాదు, ఇందులో ప్రతి అక్షరం ఆరోగ్యాన్నిచ్చేది. గాయత్రి మంత్రాన్ని ఓ నిర్దిష్టమైన పద్ధతిలో జపించినా విన్నా తద్వారా వెలువడే ధ్వని తరంగాలు మనసును శరీరాన్ని ఉల్లాసపరిచి తేజోవంతం చేస్తాయి. నాలుక ఉచ్చారణ ద్వారా కంఠం, అంగుటి, కొండనాలుక, పెదవులు, దంతాలు ఇలా నోటిలో విభిన్న అంగాలను ప్రభావితం చేస్తూ అక్కడి నుంచి నవనాడుల ద్వారా శరీరం మొత్తం వ్యాపిస్తుంది. అలా శరీరంలో ఉన్న 7 చక్రాలపైన ఈ ప్రభావం పడి ఆ చక్రాలు ఉత్తేజితమవుతాయి. ఓం శిరస్సు పైన సుమారు 6 అంగుళాలు, భూ కుడి కన్ను పైన 4 అంగుళాలు, భువ భువహ మూడవ నేత్రం పైన 3 అంగుళాలు, స్వహ ఎడమ కన్ను పైన 4 అంగుళాలు ప్రభావితమవుతాయి. ఇక తరువాతి 24 అక్షరాలు 24 గ్రంథులను జాగృతం చేస్తాయి. 1 తత్ ఆజ్ఞాచక్రం, 2 స ఎడమ కన్ను, 3 వి కుడి కన్ను, 4 తుహు ఎడమ చెవి, 5 వా కుడి చెవి, 6 రే నాసిక, 7 ణి పై పెదవి, 8 ఎం క్రింది పెదవి, 9 భర్ కంఠము, 10 గో కంఠకూపము, 11 దే ఎడమ ఛాతి, 12 వా కుడి ఛాతి, 13 స్య ఉదరము, 14 ధీ కాలేయము, 15 మా ప్లీహ్యము, 16 హి నాభి, 17 ధి వెన్నుపూస చివరి భాగము, 18 యో ఎడమ భుజము, 19 యో కుడి భుజము, 20 నహ కుడి మోచేయి, 21 ప్ర ఎడమ మోచేయి పై భాగం, 22 సో కుడి మణికట్టు, 23 ద కుడి అరచేయి పై భాగం, 24 యాత్ ఎడమ అరచేయి. గాయత్రి మంత్రం జపిస్తే శరీరంలో ఉన్న ఈ 24 గ్రంథుల్లో స్పందన ఉంటుంది. ఈ 24 అక్షరాలతో పాటు 24 మంది దేవతామూర్తుల శక్తి అంతర్హితమై ఉంటుందని చెబుతారు. మనిషిని సక్రమ మార్గంలో నడిపించేందుకు, చేపట్టిన పనిపై దృష్టి కేంద్రీకరింపజేసేందుకు ఈ మంత్రపఠనం సహకరిస్తుంది. గాయత్రి మంత్రాన్ని ఎన్నిసార్లు అయినా జపించవచ్చు. బ్రహ్మముహూర్తం సమయంలో ఉదయాన్నే గాయత్రి మంత్రాన్ని జపించడం ఉత్తమంగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో గాయత్రి మంత్రాన్ని జపించడం వల్ల దాని శక్తి, ప్రభావం పెరుగుతుంది. అలాగే ఉదయం ప్రశాంతమైన వాతావరణంలో జపించడం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది. మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్ళీ కలుద్దాం రేపటి పరమార్థంతో. దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.